హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. మనం ప్రతిరోజు ఎన్నో విషయాలను తెలుసుకుంటూనే ఉంటాం, ఎంతో మందితో మాట్లాడుతూనే ఉంటాం. కానీ మనకు తెలియని విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి. జీవితమే మనకి అన్నీ నేర్పిస్తుంది. నేర్చుకోవడం లేదా నేర్చుకోకపోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. వినగానే వావ్ అనిపించే సైకాలజికల్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ బిగిన్. నంబర్ 1, ప్లానింగ్. ప్లాన్ బి ఉంటే ప్లాన్ ఏని సరిగ్గా పట్టించుకోరు, తెలుసా? ఎన్నో రకాల రీసెర్చెస్ ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే ప్లాన్ బి ఉన్నప్పుడు ప్లాన్ ఏ సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. నిజానికి 2 రకాల ప్లాన్స్ ఉండడం మంచిది. ఒకసారి దెబ్బ తగిలినప్పుడు ఇంకోసారి దెబ్బ తగలకుండా వెళ్ళడానికి ప్లాన్ బి అనేది హెల్ప్ అవుతుంది. కానీ అదేవిధంగా ఇందులో నెగిటివ్ ఏంటంటే మన ఆలోచనలు. అదేంటి, మన ఆలోచనలు నెగిటివ్ ఎలా అవుతాయి అని అనుకుంటున్నారా? మీరు చాలామంది ఎలా ఆలోచిస్తారంటే ప్లాన్ బి ఉన్నప్పుడు ప్లాన్ ఏ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలనుకోరు. అలా కాకుండా ప్లాన్ ఏ మాత్రమే ఉన్నప్పుడు అది కాకపోతే వేరే దిక్కు లేదు అన్నట్లుగా అనిపించి 100% సీరియస్నెస్ని వర్క్ మీద చూపిస్తారు. మీరు జీవితంలో సాధించాలనుకున్న విషయాల్లో ప్రతిసారి 2 ఆప్షన్స్ అనేవి ఉండకపోవచ్చు. అందుకే సెకండ్ ఆప్షన్ ఉంటుందో లేదో తెలియనప్పుడు లేదా సెకండ్ ఆప్షన్ ఉన్నప్పుడు కానీ ప్లాన్ ఏ మాత్రమే మీరు గెలవాలి అనుకునేలా ప్లాన్ చేసినప్పుడే మీరు గెలవడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎక్కువగా ప్రయత్నించినప్పటికీ ఓడిపోయినప్పుడు మాత్రం ప్లాన్ బి అనేది మీకు హెల్ప్ చేస్తుంది. నెంబర్ 2, ట్రాజడీస్. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల మనుషులున్నారు. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల గురించి ఆలోచిస్తారు, ఇంకొంతమంది కెరీర్ గురించి మాత్రమే ఆలోచిస్తారు, ఇంకొంతమంది ఆహారం లేక చనిపోయే వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటారు. నిజానికి మంచి పని కోసం చాలా తక్కువ మంది మాత్రమే అందుబాటులో ఉంటారు. ఆకలిగా ఉందని బాధపడే వాళ్ళ కోసం చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ప్రతి ఒక్క మనిషి ఆకలిగా ఉన్న ఒక పర్సన్కి భోజనం పెట్టగలిగితే ఈ ప్రపంచంలో ఆకలి చావులు ఎంతగానో తగ్గుతాయి. కానీ ఉన్నదానిలో ఆనందంగా లేకుండా లేని దానికోసం ఆరాటపడే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి గురించి మాత్రమే ఆలోచిస్తారు, కానీ ప్రపంచం గురించి పట్టించుకోరు. అదేవిధంగా ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆ అబ్బాయి గురించి మాత్రమే ఆలోచిస్తారు, ప్రపంచాన్ని పట్టించుకోరు. ప్రేమ అద్భుతమే, కాదనడం లేదు. కానీ జీవితంలో అవసరమైన కొన్ని విషయాలని మర్చిపోతున్నారు అని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే నిజాలు ఎప్పుడు కూడా చేదుగానే ఉంటాయి. కొన్నిసార్లు మనకు నచ్చిన పని చేసినప్పటికీ అప్పుడప్పుడు చిరాకు అనేది ఖచ్చితంగా వస్తుంది. చిరాకు రాగానే మూడ్ ఆఫ్ అవుతుంది. ఇంకా మూడ్ ఆఫ్ అయితే చేసే పని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ని పెట్టలేం. ఇలానే కంటిన్యూ అయితే ఇష్టంగా చేసే పని కూడా కష్టంగా మారుతుంది. సో మన జీవితంలో వచ్చే స్ట్రెస్ని హ్యాండిల్ చేస్తూ పాజిటివ్గా ముందుకు వెళ్ళడం ఎలా, ఇలాంటి ఎన్నో విషయాలని గెట్ యువర్ షిట్ టుగెదర్ ఆడియో బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకు తెలియని విషయాలు ఎవరైనా చెబుతుంటే ఎంతో ఆసక్తితో వింటాం కదా. ఎదుటి వాళ్ళు చెప్పిన విషయాలు మనకు నచ్చితే ఖచ్చితంగా మన జీవితంలో భాగం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ బుక్ సమ్మరీ మీరు వినాలనుకుంటే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల 399 రూపీస్కి ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. ఇలాంటి మరెన్నో ఆడియో బుక్స్ని కేవలం ₹1 కంటే తక్కువ ఖర్చుతోనే మీరు వినొచ్చు. ఈ కుకు FM యాప్లో 10,000 గంటలకు పైనే కంటెంట్ తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ ఇలా ఎన్నో భాషల్లో అందుబాటులో ఉంది. వీటితో పాటుగా ప్రతి వారం ఎన్నో రకాల ఆడియో బుక్స్ని అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంటారు. మా కూపన్ కోడ్ T50. మరింకెందుకు ఆలస్యం, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. నెంబర్ 3, స్టార్టింగ్ అండ్ ఎండింగ్స్ ఆర్ ఈజీ టు రిమెంబర్. మనం చదువుకునే రోజుల్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్ ఎంతో ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. అదేవిధంగా లాస్ట్ పారాగ్రాఫ్ కూడా ఎంతో ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. కానీ మధ్యలో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా తక్కువ గుర్తుంటుంది. అందుకే మధ్యలో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు గుర్తు రానప్పుడు లాస్ట్లో గుర్తున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసి కవర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా స్టార్టింగ్లో అలానే ఎండింగ్లో ఉన్న విషయాలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. ఇంట్లో కొన్ని సరుకులు కొనమని మీకు లిస్ట్ చెప్పినప్పుడు లిస్ట్ మొదట్లో ఉన్న సరుకులు, చివరిలో ఉన్న కొన్ని సరుకులు మాత్రం మీకు గుర్తుంటాయి. మధ్యలో అంతా మర్చిపోతారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అడిగి మళ్ళీ గుర్తుపెట్టుకొని నోట్లో చదువుకుంటూ వెళ్ళి కొంటారు. ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా ఎదురైందా? అలానే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు మొదటగా మాట్లాడే మాటలు, అదేవిధంగా చివర్లో మాట్లాడే మాటలు ఇంటర్వ్యూ చేసే పర్సన్కి ఎక్కువగా గుర్తుంటాయి. అందుకే ఇంటర్వ్యూకి వెళ్ళిన టైంలో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించేలా మాట్లాడడానికి ట్రై చేయండి. నెంబర్ 4, థాట్స్. మీరు ఫేస్బుక్లో ఒక పిక్చర్ని అప్లోడ్ చేశారనుకోండి. 20 కామెంట్స్ పాజిటివ్ వచ్చినప్పటికీ ఒక్క కామెంట్ నెగిటివ్గా వస్తే మాత్రం కనిపించిన పాజిటివ్ కామెంట్స్ అన్నీ మర్చిపోతారు. ఆ ఒక్క నెగిటివ్ కామెంట్ మాత్రమే మిమ్మల్ని బాధ పెడుతుంది, ఎంతగానో గుర్తుండిపోయేలా చేస్తుంది. ఎందుకంటే మంచి కంటే చెడుకే బరువు ఎక్కువ. మన జీవితంలో జరిగే ఎన్నో మంచి విషయాలను పక్కన పెట్టేస్తాం. ఒక్క చెడు విషయం జరగగానే
జీవితం వృధా అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని రకాల రుచులు చూడాలి కదా. మన జీవితంలో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి ఎమోషన్ని మనం హ్యాండిల్ చేయగలగాలి. మళ్ళీ చెప్తున్నా, అప్పుడప్పుడు పలకరించి వెళ్ళే నెగిటివ్ ఆలోచనల కంటే మీ కళ్ళ ముందు ఉండి మీరు సరిగ్గా గమనించని పాజిటివ్ ఆలోచనలకి విలువ ఎక్కువ అని గుర్తుంచుకోండి. నంబర్ 5, కన్ఫ్యూజన్. మనకి సిచ్యువేషన్ అర్థం కానప్పుడు, ఏం జరుగుతుందో తెలుసుకోలేనప్పుడు ఏమనుకుంటామో తెలుసా? ఏదో చెడు జరుగుతుంది అనుకుంటాం. మనకొక విషయం అర్థం కానంత మాత్రాన చెడు జరుగుతుంది అని అర్థం కాదు కదా. మన బ్రెయిన్లో చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలు ఉంటాయి. మన మనసుకి ఎక్స్పెక్ట్ చేయడం అంటే ఎంతగానో ఇష్టం. సపోజ్ మీ బాస్ మీకు కాల్ చేశారనుకోండి, మీరు కాల్ లిఫ్ట్ చేయలేదు. మీరు మీ మొబైల్ చూసి కాల్ బ్యాక్ చేస్తే మీ బాస్ కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆ సమయంలో మీరు ఎలా ఆలోచిస్తారంటే, బాస్ నాకు ఎందుకు ఫోన్ చేశారు, నా మీద ఏదైనా కంప్లైంట్ వచ్చిందా అని ఆలోచించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. బాస్తో ఉన్న పరిచయాన్ని బట్టి మీ బాస్ గురించి మీరు పాజిటివ్గా ఆలోచించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనిషికి ఊహించుకోవడం ఎంతో ఇష్టం కదా. నెంబర్ 6, స్ట్రిక్ట్ రూల్స్. మీకు ఎవరైనా స్ట్రిక్ట్గా ఇది చేయకూడదు అని చెప్పారనుకోండి, మీరు ఆ రూల్ని బ్రేక్ చేయాలి అనుకుంటారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచుతారు. అలా స్ట్రిక్ట్గా పెంచడం వల్ల వాళ్ళకి ఇంట్లో సరైన ప్రేమ దొరకక ఫ్రెండ్స్కి కానీ లేదా ఆపోజిట్ జెండర్కి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. స్ట్రిక్ట్గా ఉండాలి, అదేవిధంగా ప్రేమను కూడా చూపించాల్సిన అవసరం ఉంది. నువ్వు ఇది చేయకూడదు, అది చేయకూడదు అని ఎక్కువ రూల్స్ పెట్టడం వల్ల అవి బ్రేక్ చేయాలి అని మనసు కోరుకుంటుంది. నెంబర్ 7, క్యూట్ థింగ్స్. పప్పీస్ని కానీ చిన్న పిల్లల్ని చూసినప్పుడు కానీ గిల్లుతూ ఉంటాం, ఎందుకంటే క్యూట్గా అనిపిస్తారు కాబట్టి. బుగ్గలు గిల్లడం క్యూట్గా అనిపించినప్పుడు చేతులు గిల్లడం, ఇవన్నీ కూడా మనలో కలిగే ఇష్టాన్ని బయటకు చూపించే విధానంలో గిల్లడం ద్వారా జరుగుతుంది. కొన్నిసార్లు మనలో కలిగే భావాల్ని బయటకు చూపించలేనప్పుడు ఇలాంటివి చేయడం జరుగుతుంది. ఈసారి చిన్నపిల్లలు కనిపిస్తే గిల్లడం లాంటివి మాత్రం చేయకండి, ఓకే? నంబర్ 8, బిలీవ్. కొన్నిసార్లు మన కళ్ళు మనని మోసం చేస్తాయి అనే మాట విన్నారా? కొన్నిసార్లు ఇది ఎంతగానో నిజం అని ప్రూవ్ చేస్తుంది. కళ్ళు ముందు నిజం కనిపిస్తున్నప్పటికీ కూడా మనం ఏదైతే నమ్ముతామో అది మాత్రమే నిజమని వాదిస్తూ ఉంటాం. మన మీద మనకంత నమ్మకం లేదా ఎదుటి వాళ్ళు చెప్పే చేదు నిజాన్ని మనం తీసుకోలేకపోవడం మాత్రమే కారణాలుగా కనిపిస్తాయి. జీవితంలో ప్రతిసారి కూడా మీరు అనుకున్నది కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు. మీతో ఉన్నవారు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు వాళ్ళ పొజిషన్లో ఉండి ఒకసారి ఆలోచించండి. అప్పటికి తప్పు అనిపిస్తే ఇగ్నోర్ చేయండి, కానీ కొంతకాలం తర్వాత బాధపడినంత మాత్రాన ప్రయోజనం మాత్రం ఉండదు అని గుర్తుపెట్టుకోండి. నంబర్ 9, మ్యూజిక్. చిన్నతనంలో ప్రతి ఒక్కరూ మ్యూజిక్ వినడానికి ఇష్టాన్ని చూపిస్తారు. ముఖ్యంగా టీనేజ్లో ఉన్నప్పుడైతే మ్యూజిక్ వినడం ఒక రకంగా ఏదో ఊహలు ఊహించుకుని ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఆ వయసులో ఊహించుకునే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ పాటల్లో ఉన్న పదాలను గమనించడం, ఆ పదాలను ఫీల్ అవ్వడం జరుగుతుంది. మ్యూజిక్ అనేది మనలో పాజిటివిటీని పెంచుతుంది. మ్యూజిక్ వింటున్నప్పుడు మీలో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఈ డోపమైన్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. మ్యూజిక్ వినడం అనేది మంచి అలవాటే కాబట్టి మీరు విన్నా కూడా తప్పలేదు. నెంబర్ 10, హ్యూమన్ ఫేసెస్. ప్రతిరోజు ఎన్నో రకాల మనుషులని చూస్తూనే ఉంటాం. మనం ప్రశాంతంగా ఒక ప్లేస్లో కూర్చున్నప్పుడు ఒక చోట నిలిచిపోయిన నీరు, అందులో ఒక 2 రాళ్ళు కనిపిస్తేనే ఒక మనిషి మొహం ఆకారంలో కనిపిస్తుంది. గోడకు వేసిన పెయింట్లో కొన్నిసార్లు పక్షులు కనిపిస్తాయి. అక్కడి దాకెందుకు ఆకాశంలో ఉండే మబ్బులు కూడా ఎన్నోసార్లు మనిషిలా, దేవుడి ఆకారంలోనూ ఇంకా ఎన్నో ఆకారాల్లో మనకు కనిపిస్తూనే ఉంటాయి. మన మనసు ఒక విషయాన్ని ఒక రకంగానే చూడదు, కొన్ని కోణాల్లో చూస్తుంది. నెంబర్ 11, డెడ్ లైన్స్. మీకు ఒక వర్క్ ఇచ్చి చేయమన్నప్పుడు తక్కువ ఇంట్రెస్ట్ని చూపిస్తారు, కానీ మీకు డెడ్ లైన్ ఇచ్చి వర్క్ చేయమన్నప్పుడు ఆ టైం దగ్గర పడే కొద్దీ మీలో వర్క్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువగా పెరిగి ఈజీగా వర్క్ని కంప్లీట్ చేస్తారు. డెడ్ లైన్స్ అనేవి వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎంతగానో హెల్ప్ చేస్తాయి. ఈసారి మీరు వర్క్ చేసే టైంలో మీకంటూ ఒక డెడ్ లైన్ పెట్టుకుని వర్క్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా అనుకున్న టైంకి వర్క్ కంప్లీట్ చేస్తారు. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.